హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఈ పెండెంట్ అయితే ఆర్కేఆర్ జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి అయితే తీసుకున్నానండి. దీంతో మనము పాల్స్ యూజ్ చేసి మంచి లాంగ్ హారం అయితే మేకింగ్ చేస్తాను. మీకు కూడా చూపిస్తానండి. మీకు ఈ మెటీరియల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉండే నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీడే ఒక్క కామెంట్ అయినా వస్తుందండి, మెటీరియల్స్ ఎక్కడ అని అయితే అడుగుతున్నారు. అందుకని ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను గ్రీన్ కలర్ పెండెంట్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఎలాంటి పెండెంట్ ఉన్నా తీసుకోండి. దీనికైతే ఇలా అయితే 3 హోల్స్ అయితే వచ్చాయండి. ఈ సైడ్ ఇలా అయితే ఉంది. ఇది 6 mm పాల్ బీడ్స్ అండి, 3 mm పాల్ బీడ్స్, స్మాల్ సైజ్ జంప్ రింగ్స్, ఒకటి బిగ్ సైజ్ జంప్ రింగ్, కొత్తిమీర అండి డ్రాప్ బీడ్స్ మేక్ చేసుకోవడానికి, ఇలాగా స్మాల్ సైజ్ బ్యాక్ చైన్, బ్యాక్ హుక్, టూల్స్ వచ్చి ప్లైయరు, కట్టరు, ఓపెనరు. కటర్ ప్లేస్ లో సిజర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ థ్రెడ్ అయితే తీసుకోవట్లేదండి. ఆల్రెడీ దీనికి ఉన్న థ్రెడ్ లాంగ్ గా ఉంది, దీన్ని అటాచ్ చేసేస్తున్నాను. మనకు బీడ్స్ అనేటివి ఒక్కొక్క లైన్ లో ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి కదా, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే నీడిల్ యూజ్ చేస్తున్నాను. ఈ నీడిల్ అయితే ఇలా ఉంటుందండి. మీరు అమెజాన్ లో కూడా చెక్ చేయొచ్చు. ఇలాగైతే నీడిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చూడండి. లేదు బీడింగ్ నీడిల్ అయినా చిన్న సైజ్ది తీసుకోండి, ఎందుకంటే వీటికి హోల్స్ అన్నిటివి చాలా చిన్నగా ఉన్నాయి. మనం డైరెక్ట్ గా అయితే అసలు ఎక్కించలేము. అందుకని కంపల్సరీగా ఇలాంటి నీడిల్స్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఈ వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా అయితే ఇలాగ కొత్తిమీర అంటే ఇలా వస్తుందండి. 2 సైడ్స్ హోల్స్ అయితే ఉంటాయి. మనము డ్రాప్ బీడ్స్ అయితే మేక్ చేసుకుందాము. ఇలాగ మిడిల్లో కట్ చేసుకున్నారంటే మనకు ఒక్క కొత్తిమీర దాంతో 2 డ్రాప్ బీడ్స్ అయితే మేక్ చేసుకోవచ్చు. నేను కొంచెం జూమ్ లోనే చూపిస్తున్నానండి, అందుకని కొంచెం పెద్దగా ఉంటుంది. ఇలాగా 6 mm పాల్ బీడ్ తీసుకోండి. నేను అన్ని ఇక్కడ 6 mm తోనే మేక్ చేస్తున్నాను, నెక్లెస్ మొత్తం కూడాను. సరోస్కి పాల్ బీడ్స్. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లయర్ తో ఇలా పట్టుకోండి. ఇక్కడ మీరు నీడిల్ తో కూడా మేక్ చేసేసుకోవచ్చు, అవి కూడా ఉన్నాయండి, చెక్ చేయండి. నీడిల్ తో కూడా చూపించున్నాను. ఇలా అయితే ఇలా అనుకుని ఒక 2 times ఇలా చుట్టేసేయండి. టైమ్స్ అయినా మీ ఇష్టము. ఇలా రావాలి. ఎక్స్ట్రా ఉన్నింది కట్ చేసేసేయండి. ఇలా ఇలాగా మీరు మేక్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మేక్ చేశానండి. ఇదిగోండి ఇలా మనము ఇక్కడ వేయడానికి పెండెంట్కి ఇక్కడ వేస్తాం కదా, ఇలా ఒక 4 ఇవి కూడా ఇలా యాడ్ చేసి పెట్టుకోండి. సేమ్ ప్రాసెస్ లో ఇలా మేక్ చేసుకోండి. అంటే మిడిల్లో ఒకదానికి ఇలా వేద్దామని అనుకుంటున్నాను. మీ చాయిస్, లేదు ఫుల్ గా అయినా మీరు ఇలా అయితే వేసుకోవచ్చు. నేను ఫస్ట్ మిడిల్ దాంట్లో ఒకదానికి చూపించేస్తానండి, తర్వాత మళ్ళీ మేక్ చేస్తాను. ఎందుకు లాంగ్ వీడియో అయిపోతుంది కదా, ఫైనల్ గా ఎలా వస్తుందని చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇలాగా ఫస్ట్ నేను ఇక్కడ బిగ్ సైజ్ జంప్ రింగ్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని ఇలా మిడిల్లో ఉంది కదా, దీనికైతే వేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ నేను చెప్పాను కదా ఒక 4 స్మాల్ బీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే సింగిల్ పాల్ అనేది యాడ్ చేస్తాను. ఈ సైడ్ 2 వేసుకోండి. ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారంటే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, మన ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా వేసుకో, మీ ఇష్టము. ఇక్కడ నేను 4 వేసాను కదా, మీరు కావాలి అంటే 6 కూడా వేసుకోవచ్చు. గ్యాప్ లేకుండా అయితే ప్రెస్ చేసుకోండి. మిడిల్లో కొంచెం పెద్ద జంప్ రింగ్ వేశారు అంటే కొంచెం పాల్ అనేది కిందకు వస్తుంది, బాగుంటుంది. ఇలా ఇదిగోండి, ఇలాగా స్మాల్ సైజ్ జంప్ రింగ్ అయితే యాడ్ చేసుకోవాలి. దీని లోపలికి సింగిల్ డ్రాప్ బీడ్ అయితే వేస్తున్నాను, 6 mm పాల్ బీడ్. ఇప్పుడు దీన్ని ఇలాగా ప్రెస్ చేసేసుకోండి, గ్యాప్ లేకుండా చూసుకోండి. ఇదిగోండి ఇలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగ బిగ్ వేసుకుంటే చూసారు కదా, ఇలా కిందకి ఉంటుంది మిడిల్లోది. ఇది కొంచెం అప్పుకుంటుంది, బాగుంటుంది చూడడానికి లుక్. ఇదే విధంగా ఇవన్నీ కూడా వేసుకోండి. నేను మళ్ళీ అయితే వేస్తాను, ఫైనల్ గా ఎలా వచ్చిందో తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవి నేను పాల్స్ వచ్చేసి ఇలా ఉంటాయండి, ఫుల్ లైన్ అయితే ఉంటుంది. నేను ఒక లైన్ ని 2 లైన్స్ లాగా కట్ చేశాను. అంటే మనకు థ్రెడ్ అనేది చాలా లాంగ్ గానే ఉంది, ఇలా ఉంది.
కొన్నిటికి తక్కువగా ఉంటే నేను యాడ్ చేసి పెట్టేశాను, అంటే వీడియో లెంతీ కాకుండా ఉంటుందని. ఇలాగా మనము 4 లైన్స్ అయితే ఈక్వల్గా తీసుకోవాలి. ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదా, నేనైతే 6 mm యూస్ చేస్తున్నాను కాబట్టి 2 లైన్స్ తీసుకుంటున్నాను ఒక్కొక్క సైడు. మీరు 3 mm యూస్ చేసే పని అయితే 3 లైన్స్ యూస్ చేసుకోవచ్చు, సేమ్ ప్రాసెసే ఉంటుంది. ఇదిగోండి ఇలాగైతే 4 లైన్స్ తీసుకోవాలి. ఇవి 3 లైన్స్ కరెక్ట్గా ఉన్నాయండి. మీకు ఒక పోల్ ఎలా వేసుకోవాలో చూపిద్దామని దీంట్లో అయితే నేను ఒక పోల్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవాలి అనేది. ఈ స్వరోస్కి పోల్స్కి హోల్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. మనము థ్రెడ్ని డైరెక్ట్గా ఎక్కించాలి అంటే వీలు అవ్వదు. మనం గ్లూ పెట్టి ఎక్కించినా కూడా ఒక్క లైనే వెళ్తుంది, 2 లైన్స్ అయితే అస్సలు వెళ్ళదు మనకు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, షాప్ వాళ్ళు అయితే చెప్తున్నానండి, వాళ్ళ దగ్గర మైనం అయితే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కొంచెం లైట్గా ఇలాగా సన్నగా చేసి ఆ మైనంతో రుద్ది ఇంకొక లైన్ ఉంటుంది కదా, దీన్ని స్టిక్ చేస్తారు. అప్పుడు ఈజీగా ఒక దాని లోపల నుంచి ఇంకొక దాంట్లోకి ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. నా దగ్గర అయితే ప్రజెంట్ ఆ మైనం అయితే నాకు ఇక్కడ నేను సెర్చ్ చేసిన ఆన్లైన్లో నాకు అవైలబుల్ లేదు. ఈసారి ఇండియా వచ్చినప్పుడు ఖచ్చితంగా పర్చేస్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే, నా దగ్గర ఎలాగో ఈ నీడిల్ ఉంది కాబట్టి ఇది మనకు డైరెక్ట్గా 2 లైన్స్ వేస్తే ఎక్కదండి దీని లోపలికి. అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక్కొక్క లైను ఫస్ట్ ఎక్కించుకొని తర్వాత ఇంకొకసారి ఎక్కిస్తాను. చూడండి, ఈ నీడిల్ లోపలికి థ్రెడ్ అయితే ఇలా ఎక్కించేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఎక్కించుకోండి. సింగిల్ లైన్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా. ఇలాగా మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి ఉంది కదా, మీకు అర్థమవుతుంది కదా. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం క్లియర్గానే చూపిస్తాను. ఇంకొకటి ఉంది కదా, దీన్ని మళ్ళీ ఇలా ఎక్కించుకోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే, మనం ఇలా డైరెక్ట్గా ఎక్కించినా కూడా థ్రెడ్ అనేది రాదండి. దీన్ని ఇలాగైతే మీరు ఇలా పట్టుకోవాలి, చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు నీడిల్తో ఎక్కించండి ఇలా. ఇప్పుడు మనకు సెకండ్ లైన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇలా. ఇలాగ మనం చిన్న చిన్న టిప్స్ అనేటివి ఫాలో అవ్వాలి. మనకు ఒక బీడే కదా తక్కువ ఉంది, అందుకని నేను చూపించాను మీకు. ఇలాగా మీరు ఎన్ని బీడ్స్ అయినా సరే సేమ్ వేసుకో. ఇప్పుడు ఈ లైన్స్ దీనికి ఎలాగ ముడి వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి, నాకేం ఎక్స్పీరియన్స్ లేదు. ఇలాగా మీరు 4 లైన్స్ కరెక్ట్ గా బీడ్స్ వచ్చేలాగా చూసి పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఈ థ్రెడ్స్ దీని లోపల నుంచి రావాలండి. మనం ఇలా డైరెక్ట్ గా రప్పించాలంటే కష్టము, అందుకని నేను ఈ నీడిల్ లోపలికి ఈ 2 థ్రెడ్స్ అయితే రానిస్తున్నాను. ఇలా తీసుకొని దీని లోపలికి ఇలా రానియండి. నేను ఒక సైడ్ చూపిస్తాను, మీరు సేమ్ ఇదే విధంగా వేసుకోండి. కెమెరా అంత బ్లర్ అయిపోతుందండి ఊరికేనే. ఇలాగా కిందకి రానియండి. చూసారా, నీడిల్తోనే కొంచెం హార్డ్ అనిపించింది మనకు. ఇలా ఫస్ట్ మీరు ఇలా అయితే రానియాలి, ఇలాగా రానియాలి దీని లోపల నుంచి. ఇక్కడ మనము ఎలా ముడేసుకున్నా పర్లేదు, ఇలాగా 2 టైమ్స్ ముడేసేసుకోండి. 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ. 2 3 ఇలా ముడేసాం కదా. ఇంత లాంగ్ అయితే వద్దు, ఇలా అయితే కట్ చేసేసుకోండి. మీరు దగ్గరగా అయినా కట్ చేసేసుకొని ఇలాగ సూపర్ గ్లూ అయినా యూజ్ చేసేసుకోవచ్చు అండి, గ్లూ పెట్టేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ లైటర్తో హీట్ చేస్తున్నాను చూడండి. ఇలా అయితే మనం హీట్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది గట్టిగా ఉంటుంది. ఇది ఇందాక నేను కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి, అందుకని ఇంకొక దానికి చూపించాను. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా చేశాను. ఇలాగా 2 లైన్స్కి ఇట్లా అయితే వేసేసుకోండి ఇలా. ఇప్పుడు మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా. ఇదే విధంగా ఈ సైడ్ కూడాను. ఇప్పుడు హుక్కి ఎలాగా ముడేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ 2 లైన్స్ని ఇలా కరెక్ట్గా లాగేసుకోండి. ఇలా మనకు ఇలా వస్తుంది. ఇలా ఇది మటుకు మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలండి. ఇందాకది మనం ఎలా వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే మనము లాక్కుంటాం కాబట్టి ఇది మటుకు మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ మీరేం చేస్తారంటే
ఈ కార్నర్స్ని ఇలా ముడేసుకోండి. ఈజీగా ఉంటుంది మనకు. కొంచెం థ్రెడ్ ఎప్పుడు లాంగ్గా ఉండేలాగానే చూసుకోవాలి. ఇట్లాగా ముడేసి పెట్టేసుకోండి. ఇలా నేను షార్ట్లో కూడా చూపించున్నానండి. ఎవరైనా చూడకపోతే ఆ షార్ట్ కూడా ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా ఎలా ముడేసుకోవాలి అనేది. మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనము ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా అయితే ముడేసేయకూడదు. ఫస్ట్ ఈ ఫింగర్కి ఉంది కదా, దీనికి ఇలా థ్రెడ్ అయితే ఇలాగా రానియండి. ఇలా రానిచ్చి ఇట్లా, అర్థమవుతుంది కదా, ఇలా. ఇప్పుడు దీని లోపల నుంచి దీన్ని కొంచెం ఇలాగా లూజ్ చేసుకోండి. మనము ఇక్కడ కార్నర్స్లో ముడేసి ఉన్నాం కాబట్టి ఈజీగా మనకు ఇలాగా దీని లోపల నుంచి ఇట్లా రానియండి. ఇలా రానిచ్చి మీరు గబక్కనైతే లాగద్దు. చూస్తున్నారు కదా, ఇలా చిన్నగా కొంచెంగా ఇలాగైతే లాక్కోండి. ఇలా వేసాం కదా, మళ్ళీ దీని లోపల నుంచి ఇంకొకసారి రానియండి. మరీ టైట్గా అయితే వేసుకోవద్దు, కొంచెం గ్యాప్ అయితే ఉండాలి మనకు. మరీ టైట్గా వేసేస్తే లాగేసినట్టు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీని లోపల నుంచి రానియండి థ్రెడ్. ఇలా రానిచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇలాగా 2 టైమ్స్ ఈ రింగ్ లోపల నుంచి రానియాలి. మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇలా హ్యాండ్కి రానిచ్చి ఇంకొక 2 టైమ్స్ వేసుకోండి, లేదు 1 టైం అయినా మీ చాయిస్. అంతే అండి, ఇదే పర్ఫెక్ట్ ముడి. ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు అసలు ఇంకా ఊడిపోదు. ఇలా అర్థమైంది కదా మీకు. ఇంకొకసారి కూడా వేస్తున్నాను, ఎందుకంటే ఇవి బీడ్స్ చాలా వెయిట్ ఉన్నది, అందుకని. ఇలాగా ముడేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలాగ కట్ చేసేసుకోండి. ఇలా మళ్ళీ సేమ్ లైటర్తో ఇలా అయితే స్టిక్ చేసేయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ సైడ్ కూడా వేసుకోండి. ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను నెక్లెస్. ఇదిగోండి, నేను ఇలాగ మేక్ చేసేసాను, ఇలా అయితే వేసేసాను. ఇప్పుడు ఫైనల్గా ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, డ్రాప్స్ కూడా ఇలా అయితే మేక్ చేశాను. ఇలా వస్తుంది. మీరు వేసుకుంటేనండి లుక్ అయితే తెలిసేది. శారీస్ మీదకి అలా వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, ఫైనల్గా ఎలా ఉందో మీరు చూసి అయితే చెప్పండి. నేను కొంచెం లాంగ్గానే మేకింగ్ చేశానండి, మీరు మీడియంగా కూడా మేక్ చేసుకోవచ్చు. ఇది శారీస్ మీదకైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.